సో, వచ్చేసాం మొత్తానికి. స్టార్ట్ చేసాం. అప్పుడెప్పుడో నెల రోజుల క్రితం స్టార్ట్ అవ్వాల్సిన ఎపిసోడ్‌లు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అప్పుడెప్పుడో 5,000 సబ్‌స్క్రైబర్స్ అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న కంటెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం మొత్తానికి. అట్‌లీస్ట్ ఇప్పటికైనా స్టార్ట్ అయింది. అంటే ఇంకెప్పుడు ఎన్ని రోజులు పడతదో అని అనుకున్నాను. నేనింకా మార్చ్‌లోనే అనుకున్నాను. మొత్తానికి ఈసారి కొంచెం ఏదో దేవుడి దయ వల్ల కొంచెం స్టార్ట్ చేసేసాము ఫాస్ట్‌గానే. సో, ఏంటి ముచ్చట్ల గది. ఆహ్, దీని గురించి పెద్దగా చెప్పడానికంటే మీకు ఆ పేరులోనే అర్థమవ్వాలి. మేమేమి ఇక్కడ ఇంటలెక్చువల్ కంటెంట్ ఇవ్వడానికి రాట్లేదు. సో, ముచ్చట్ల గది ఈస్ బేసికల్లీ అబౌట్ బయట కూర్చొని మనం పెట్టుకునే ముచ్చట్లన్నీ తీసుకొచ్చి ఇదిగో ఈ కొంపలో పెడుతున్నాం అన్నమాట. ఓకేనా? సో, దానికి మించి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు చాలా డెడికేటెడ్ పర్సన్ అయితే మీరేదైనా ఒక యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మీరు ఈ వీడియోని చూసినట్టయితే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేసి ఇంకో వీడియో చూసుకోండి. మీకు పెద్దగా టైమ్ వేస్ట్ లాగా అనిపించొచ్చన్నమాట. అండ్ సో, ఆన్ దట్ నోట్ ఇంట్రో. సో, ముచ్చట్ల గది స్టార్ట్ చేసేసాక ఓకే. పెట్టేసాము పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసాం. ఏం ఎపిసోడ్ చేయాలి? ఏంటి? ఏం అర్థం కాలేదు. చాలా రకాల థాట్స్ అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ చేయాలా? లేకపోతే ఏం చేయాలనేది ఇప్పటికీ అర్థం కాట్లేదు. సో, బేసికల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో చూసే ముందు కింద లింక్‌లో మీకొక ఛానెల్ లింక్ కనిపిస్తది. అది మాత్రం ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం అదొక్కటి చేసేయండి చాలు. ఎందుకంటే ఇకపైన ముచ్చట్ల గదిలో మనం ఏమైనా జనరల్ టాపిక్స్ మాట్లాడితే అవన్నీ ఇక్కడ రావు మీకు. ఛానెల్‌లోనే పర్టిక్యులర్ ఛానెల్‌లోనే వస్తాయి. ఒకవేళ ఆఫ్‌కోర్స్ మీకు ఈ వీడియో నచ్చితేనే మధ్యలో ఒకసారి రిమైండ్ చేస్తానులే మీకు. తెలుసు కదా నా గురించి మరి. మధ్యలో రిమైండ్ చేస్తాను. అప్పుడు ఒకసారి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ఓకేనా? సో, మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ ఏంటి? చాలా ఆలోచించాం. ఏం చేయాలి? ఏం అర్థం కాలేదు. ఇదిగో మీకు చెప్పడం మర్చిపోయాను కదా! మనుగాడిని పిలిపించాం ఈరోజు ఎపిసోడ్‌కి. సో, ఈడు నేను కూర్చొని ఏం చేద్దాం ఫస్ట్ ఎపిసోడ్ ఏంటని ఆలోచిస్తున్నాము. లాస్ట్‌కి ఏమి తట్టలేదు యాక్చువల్లీ. ఒకటేదో తట్టింది. అది చేస్తున్నాము. చేసేటప్పుడు మధ్యలో నాకే అనిపించలే. బిస్కెట్ అయిపోయింది యాక్చువల్లీ. సో, ఏంటని అన్నప్పుడు మొత్తానికి ఏదో తట్టింది. అది ఎలా ఎళ్తదో కూడా మాకు తెలీదు. అది మీరు చూస్తారు కదా! ఎలానో సరే నేను ఎపిసోడ్. చెప్తా. హాయ్ సచివ్. హాయ్ సారీ. సే హాయ్ హాయ్ చెప్పు. గైస్. ఆ! సరే చెప్పు గురు. ఇప్పుడు నువ్వు ఇంకా ఫార్మల్‌గా హాయ్ గైస్ గడిది గుడ్ అనుకోని. గురు చెప్పాలి గురు ఆ! అక్కడ నేను. చెప్పు. ఏంది ఏంటి? ఏం చేద్దాం నువ్వు మరి? కాదు. ఫస్ట్ నువ్వు జనాలకి అసలు మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం ఒక కాంటెక్స్ట్ ఇచ్చేయి. నిన్న నిన్న ఆఫ్‌కోర్స్ ఇద్దాం అదే. అనుకున్నాను. అంటే ఇప్పుడు ఒకటి అది ఆ కాంటెక్స్ట్‌లోకి ఎళ్ళదు మనకది. అది వేరేదేదో అయిపోతది అది. ఎళ్ళిపోద్ది. హ్మ్. కానీ ఒకసారి అట్‌లీస్ట్ ఒకసారి చెప్పేస్తే బెటర్ గదా! కొంచెం అట్‌లీస్ట్ థంబ్‌నెయిల్ కోసమైనా పనికొత్తది గదా! ఆ! అది. ఆ! అది ఇప్పుడు దానికేనా? హ్మ్. నిన్న కూడా మనం ఏదో ఒకటి అనుకున్నాం. హ్మ్. ఎటో వెళ్ళిపోయింది. హ్మ్. ఈ రోజైనా కొంచెం మనం ట్రాక్‌లో వద్దాం. ఆ! ఇప్పుడు మీరు సీఏ క్వాలిఫై అయిపోయినారు. ఆ! నేను నెక్స్ట్ క్వాలిఫై అయితా. ఆ! క్వాలిఫై అయిన తర్వాత మీ లైఫ్ ఎట్లుంది? అంటే మా ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏమైనా రీచ్ అయితారా? అంటే క్వాలిఫై అయినాక ఇట్లుండొచ్చు. ఇట్లా మేము ఏదేదో అనుకుంటాం కదా! అవును. అది. సో, అంటే దానికి ఈరోజు టాపిక్ ఈరోజు బేసికల్లీ పోస్ట్ సీఏ క్వాలిఫికేషన్ అసలు ఎలా ఉండబోతుంది లైఫ్. అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా అంటే ఉండబోతున్నాయి అది ఇప్పుడు నేను కొన్ని నెలల్లో నేను సీఏ అయిపోతా. ఆ! సీఏ అయిపోయిన తర్వాత నేను అట్లా ఉంటా, ఇట్లా ఉంటా, అక్కడికెళ్ళిపోతా, ఇక్కడికెళ్ళిపోతా, అన్ని హ్మ్. డబ్బులొస్తాయి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాం. నా తర్వాత ఒక పిల్ల దొరుకుతది. మంచిగా అన్నీ ఉంటాయి. అంతేగా. ఏదైనా ఉంటదా మాకు అంతేగా. పాస్ అయినాక? ఆ! ఓకే. సో, దాని గురించి డిస్కషన్ పెడదాం అంటావు. అది. ఓకే. సీఏ పాస్ అయిన తర్వాత సీఏ పాస్ అవ్వక ముందు లాస్ట్ స్టేజ్. ఒక పని చేద్దాం. హ్మ్. ఒక చిన్న అంటే ఇంటర్వ్యూ సెషన్ లాగా కాదు గానీ, అంటే నీకిప్పుడు నువ్వు ఇది నా అని ఎక్స్‌పెక్టేషన్. అనుకుంటున్నానని చెప్పు. హ్మ్. ఒక్కొక్క విషయంలో. ఓకే. నేనది ఎలా ఉండబోతుందో అది చెప్తా. హ్మ్. ఓకేనా? అంతే. సో దట్ మనకేంటంటే ఇప్పటికి చాలా వీడియోస్ యూట్యూబ్‌లో మనకు తెలుసు. సీఏ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా కష్టం వద్దు. మనకిప్పటికే చాలా అసలస్సలు ఇప్పటికే టెన్షన్‌తో ఉన్నా అది అట్‌లీస్ట్ స్టార్ట్ చేస్తున్నా అయితే ఎక్కువ అదే చెప్తారు. గదా! ఏ సో ఇలాంటివి పాస్ అయినోడికన్నా పాస్ అవ్వనోడికి ఎక్కువ ఎక్కువ తెలుస్తది. సో చేస్తున్నా. అసలు ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి ఆఫ్‌కోర్స్ మనం అలా అనేయకూడదు. సెకండ్ ఎపిసోడ్ మనది అదే గదా! ఆ! ఓకే. సో ఇవన్నీ తర్వాత.
హ్మ్. అది పక్కన పెడితే, ఈరోజు హ్మ్. నీకు అంటే ఇప్పుడు నాకు ఆఫ్‌కోర్స్ పాస్ అవ్వకముందు కొన్నుండేవి. అది జరిగి ఒక 2 ఇయర్స్ అయింది కాబట్టి, హ్మ్. ఇప్పుడు థాట్ ప్రాసెస్‌కి పాస్ అయ్యేవాడికి ఏమేముంటాయి ఆలోచనలనేది నాకిప్పుడు ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, ఇప్పుడు నీకు ఏమేమనిపిస్తున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకిప్పుడు ఆహ్, ఫస్ట్ ఫర్ సపోజ్ రిలేటివ్స్ విషయం తీసుకుందాం. రిలేటివ్స్ కదా సార్. ఆ! ఫస్ట్ నాకు హ్మ్. ఎక్కువ బాగా కొట్టేస్తది. మనం చదువుకుంటున్నప్పుడు ప్రొఫెషనల్ అంటారు కదా! హ్మ్. సొసైటీలో మనకేమైనా ప్రొఫెషనల్‌గా ఉంటామా? క్వాలిఫై అయినాక? ఆ! అది ఎక్కువుంటది నా మైండ్‌లో. అంటే ప్రొఫెషనల్‌గా ప్రొఫెషనల్ అంటే మనకేమైనా ఇప్పుడేంటి సొసైటీ వాళ్ళు ఆ! మనల్ని ఎలా ట్రీట్ చేస్తారనా అది నీ ఉద్దేశం? లేకపోతే ప్రొఫెషనల్ నువ్వెలా బిహేవ్ చేస్తావు? నీ బిహేవియర్ మారిపోద్దని? సరే మన బిహేవియర్ ఎట్లున్నా వీడు సీఏ క్వాలిఫై అయిపోయాడని ఏమన్నా మంచిగా చూస్తారా మనల్ని? ఇదొక్కటే ఎక్కువ ఆళ్ళెలా కొట్టేస్తది. చూస్తారో పక్కన పెడితే, నీకు మాత్రం హ్మ్. అంటే ఆఫ్‌కోర్స్ సీఏ ఒకవేళ అయిపోయిన వెంటనే హ్మ్. నువ్వు జాబ్‌కెళ్ళావనుకోరా, జాబ్‌కెళ్ళిన తర్వాత నిన్నెవ్వడు దేకడు ఫస్ట్ సాఫ్ట్‌వేర్ పాయింట్. ఎంప్లాయీ నువ్వేదో ఒకటే ఏంటి? అంతే. నువ్వు సేమ్ ఒక బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌తో సమానం. అంటే హ్మ్. నువ్వు జస్ట్ ఏం చేస్తావు అంటే నాకు ఇదంతా మళ్ళీ మీ చెప్తున్నా. పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇది జస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీరెవరైనా హర్ట్ అయితే జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా పొరపాటున ఈ వీడియో చూస్తే ఇది జస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ. నేనెప్పుడు జాబ్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు కాబట్టి మేము జస్ట్ నేను అనుకున్నది చెప్తాను మా ఫ్రెండ్స్‌ని చూసి. ఓకే. సో, ఏదో మాట్లాడుతున్నాం కదా! జాబ్ చేసావనుకోరా, నాకు తెలిసినంత వరకైతే పెద్ద డిఫరెన్స్ ఏముండదురా. అంటే నువ్వు అందరిలాగానే ఒక ఎంప్లాయివి. పొద్దున్న లేస్తావు 10-5 ఎంప్లాయివి. ఎళ్తావు ఆఫీస్‌కి ఆడేదో పనిస్తాడు. ఆ పని చేసుకొని వస్తావు. సాటర్‌డే, సండే హాలిడేస్ ఉంటాయి. ఇచ్చిన డబ్బులతో ఏదో ట్రిప్‌కెళ్తావు. ఫ్రెండ్స్ పబ్బులంటారు. నువ్వున్న సిటీ బట్టి కొంచెం ఏదో ఎంజాయ్‌మెంట్ ఉండొచ్చు అంతే. బేసిక్‌గా అదే నాకు కూడా ఇదే అనిపిస్తది. మామూలుగా హ్మ్. అంటే మనం ఇంత చదువుతాం కదా! హ్మ్. మనకి సీఏ రావాలని మనకు కూడా ఉంటది కదా! హ్మ్. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినప్పుడు అదే ఎంట్రీలో మనము ఐడీ కార్డ్ యేసుకుంటాము. సాఫ్ట్‌వేర్ వాడే మనకు స్పెసిఫిక్‌గా మనకి ఒక అదే నీకు క్లారిటీ నీకు ఉండదు. ఇప్పుడు నువ్వు నిజంగా సీఏ చేయడానికి రీజన్ ఆ! ఇప్పుడు మార్కెట్‌లో నన్ను ఇలా చూడాలి. సీఏ మార్కెట్ అంటే ఇన్ ద సెన్స్ సొసైటీలో నన్ను ఇలా చూడాలి అది అనే సొసైటీ. దాని కోసమే నేనిప్పుడు చేయాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు నువ్వు జాబ్‌కెళ్ళకూడదు. ఇప్పుడు మరి అదే ఎంట్రీలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ అందరూ మనం అలాంటప్పుడు నువ్వు జాబ్‌కెళ్ళకూడదు. హ్మ్. ఇప్పుడు నువ్వేం చేయాలి? జాబ్‌కెళ్ళకుండా కష్టమో, నష్టమో అప్పో, సప్పో చేసి ఫర్మ్ పెట్టుకొని కొద్దో గొప్పో కొంచెం క్లయింట్‌లు సంపాదించుకోవడానికి ట్రై చేసి, ఆ మాత్రం, ఈ మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లు వాడుకొని వాళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళకి తెచ్చుకొని, ఆ మాత్రమే అట్‌లీస్ట్ అప్పుడు నీకొకటి నువ్వు ఫర్మ్ పెట్టుకున్నావనుకో, ఫస్ట్ నేను చెప్తా. ఇప్పుడు నేను ఒక ఫర్మ్ పెట్టుకున్నాననుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఒక 5,000 రావచ్చు నెలకి. హ్మ్. కానీ నా బయట బోర్డ్ ఉంటది కదా! ఏమని సీఏ అని. ఇప్పుడు అదొక సీఏ ఆఫీస్ అని ఒక్కటి చెప్పినా అవును. అది ఓకే. కానీ ఇప్పుడు నువ్వు జాబ్‌కెళ్ళావనుకో, నువ్వు హైదరాబాద్‌లోనే ఎక్కడో సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తుంటావు. ఇక్కడ ఇంటి దగ్గర నువ్వు ఒక సీఏ అని బోర్డ్ పెట్టుకోవచ్చు. కానీ దానికి అంత రికాగ్నిషన్ ఉండదండి. సో, 5,000 సంపాదించినా ఆ రెస్పెక్ట్ కావాలనుకుంటే నువ్వు ఫర్మే పెట్టాలి. నా రెస్పెక్ట్ విషయంలో ఏమనిపిస్తదంటే, ఇప్పుడు మనం ఫర్మ్ పెట్టామనుకోండి, హ్మ్. మనం టేబుల్ ఇవతల ఉంటాం. మన క్లయింట్స్ వచ్చి, ఆ! సార్ ఇట్లా చేస్తారా సార్ అంటే మనం సైన్ చేసి ఆ ఫీల్ వేరుంటది కదా! ఏముండదు యాక్చువల్లీ. నిజం ఫ్రాంక్‌గా చెప్పాలంటే, ఆ! నేను ఫస్ట్ సైన్ పెడదామా ఇంకా మామూలుగుండదు. ఆడొచ్చినా పడిపోతాడు, రెచ్చిపోతాడు ఇలా అనుకున్నాను గానీ, ఏమో మరి నాకు తగిలిన క్లయింట్లు అలా తగిలారో మరేమో గానీ, నేనేమో అంత నేనైతే అంత ఇప్పుడు నిజంగా నాకు నిజంగా చెప్పనా? ఆర్టికల్‌షిప్‌లో గూడా నువ్వు క్లయింట్‌తో డీల్ చేసేటప్పుడు ఆళ్ళు సార్ అని అంటారు. అంతే అంట. అసలు ఆ సార్ అనే పదానికి ఫస్ట్ అసలు మనకి పెద్దగా ఏమి అనిపించదు కూడా. ఓకే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని తీసుకో. నువ్వు వాడికి ఫోన్ చేయి. ఎవడో ఫోన్ చేసి, "సార్ ఇలా ఫైల్ ఒకటి తీసుకొస్తున్నాను." లేకపోతే "సార్ మీరు రేపు ఈ టైంకి రావాలంటే" ఆడికి వాచ్‌మెన్ సార్ అంటేనే ఆడికి ఏదోలా ఉంటది. అవును. అలాంటప్పుడు ఆడికి ప్రతివోడు సార్ అంటే ఆడు అసలు ఎక్కడుంటాడో మరి నాకు తెలీదు. అంతే. మనకి మాత్రం అది అసలు ఆ పదానికి పెద్ద విలువే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సార్ అని ఆర్టికల్‌షిప్‌లో ప్రతి క్లయింట్ అలాగే పిలుస్తాడు మనల్ని. ఆర్టికల్స్ చేసినప్పుడు మన గురువుగారు ఉంటారు కదా! ఆ! పెద్దాయన ఉంటారు ఆ! కదా! క్లయింట్లు రాగానే క్లయింట్‌లొస్తున్నారు. ఆయన చూసినప్పుడంతా మనం కూడా క్వాలిఫై అయినాక ఇలా క్లయింట్‌లొస్తారు. మనం సైన్ చేస్తాం. క్లయింట్‌లతో మేబీ అంటే ఆఫ్‌కోర్స్ ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫర్మ్ నిజంగా 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మేబీ అలా అనిపించొచ్చేమో. హ్మ్. కానీ యాస్ ఆఫ్ నౌ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫర్మ్‌గా నాకెప్పుడు కానీ అలా ఆ ఫీల్ అనిపించలేదు. బావుంటది సార్. ఇప్పుడు నేను ఒక 2, 3 నెలల్లో సీఏ అయిపోతాను కదా! హ్మ్. ఫర్మ్ పెడతాను. క్లయింట్‌లొస్తారు. సైన్ చేస్తారు. నన్ను నీకు చెప్పనా? అంటే నువ్విప్పుడు సీఏ అయిపోయిన తర్వాత ఎందుకు ఫర్మ్ పెడదాం అనుకుంటున్నావు? అంటే వెంటనే ఎందుకు అంటే ఫర్మ్ అంటే పెట్టట్లేదు? సొసైటీలో నాకు గుర్తింపు రావాలని. ఇప్పుడు సీఏ ఇప్పుడు నీకు నాకు అంటే ఎంప్లాయీ గాని వద్దు సార్. హ్మ్. నేను సీఏగా నేనిప్పుడు ఎట్లా సరే ఈడికి ఒక ఫర్మ్ ఉందిరా వీడు సీఏ రా అనాలి నన్ను అట్లా. అలా అనాలి అని అనుకుంటే హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నీకు ఇంట్లో సిట్యుయేషన్ మరేంటో తెలీదు. హ్మ్. జనరల్‌గా ఎవరైనా జాబ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఫస్ట్ ఫినాన్స్. మెయిన్ రీజన్ ఫైనాన్షియల్‌గా కొంచెం ఇంట్లో కొంచెమైనా సెటిల్‌మెంట్ చూపించాలి. ఎందుకంటే ఇప్పటికే అందరూ సచ్చి ఫినాన్స్ ఆ! సచ్చి ఇన్ని నానా ఇబ్బందులు పడి ఇక్కడి వరకొచ్చాం కదా! హ్మ్. ఆ మాత్రం పాస్ అయ్యాకైనా సరే కొంచెం సేఫ్‌గా చూపించాలి కదా! ఇంట్లో కొంచెం ఎంతో కొంత సెటిల్‌మెంట్. అప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మెయిన్ ఇప్పుడు బాధేంటంటే మనం ఈళ్ళకి మనకి ఒకప్పుడు డిఫరెన్స్ ఉండేది. సాలరీ మనకంటే అవే ఆ! ఎక్కువొస్తుంది సార్. అది ఒకప్పుడు అలా చెప్పకూడదు కదా! మనం ఆ! ఓకే. డైరెక్ట్‌గా ఓకే. డిసప్పాయింట్ నో. సాలరీ సీఏ. ఈస్
ఆ సీఏ వాళ్ళకి ఎక్కువుంటది. ఓకే. ఆ! సో, ఏంటంటే ఫస్ట్ ఆళ్ళు 3, 3:30తో స్టార్ట్ అవుతున్నారు. ఈ రోజుల్లో ఎలా జరుగుతుంది. 3, 3:30తో స్టార్ట్ అవుతున్నారు. ఆళ్ళ 3,50,00,000 ప్యాకేజ్‌తో స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళేంటి ఆడుతూ పాడుతూ 4 సంవత్సరాలు గడిపేస్తారు. మంచిగా చిల్ అయితారు. ప్రశాంతంగా ఫెస్ట్‌లు గడిది గుడ్డు. మన సీఏ నీ బొక్కల లైఫ్‌కి నువ్వెప్పుడు చూసిన ఫెస్ట్ అంటే నేను చూసిందైతే సెకాసా ఫెస్ట్ ఒకటి ఏదో ఒక నువ్వు ఫెస్ట్ చూసుంటావు. నేను ఒక ఫెస్ట్ చూసుంటాను అంతే. అంతే. అంతకు మించి లైఫ్‌లో ఆ ఆ ఫెస్ట్ ఫెస్ట్‌లు తప్ప తప్ప ఇంకేం ఇంకేం లేదు. లేదు. ఆళ్ళకి అలా కాదు. ఆళ్ళకి ఫెస్ట్ అంటే అసలు ఇది ఫెస్టే. నాలుగు మధ్యన కూడా ఫెస్టే ఆళ్ళకి. ఆళ్ళకి కాలేజ్ ఫెస్ట్‌ల మధ్యలో కాలేజ్ ఉన్నట్టుంటది. అవును. మనది కాలేజ్ సంవత్సరాలకొకసారి ఏదో ఫెస్ట్ అని ఇన్నట్టుంటది. మనకు కూడా ఫెస్ట్‌లుంటాయి సార్. నైట్ ఔట్‌లు. ఆ ఫెస్ట్‌లే ఉంటాయి మనకి. ఇప్పుడు ఇప్పుడెలా ఉంటదంటే ఆళ్ళు 4 ఇయర్స్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత జాబొస్తది. ఎళ్తారు. 3 అంటే ఆఫ్‌కోర్స్ నేను అందరితో చెప్పట్లే. ఈ మధ్య జనరల్‌గా నేను గమనిస్తున్న నేను 10 మందిని గమనిస్తే అందులో ఒక ఆఫ్‌కోర్స్ మేబీ నా సర్కిల్ అలా ఉందేమో. ఆరుగురు, ఏడుగురు అయితే కొంచెం కష్టపడితే వచ్చేస్తున్నాయి. 3.5-4 వరకు ఓకే అనిపిస్తుంది. ఆళ్ళకి స్టార్ట్ అయిపోతున్నారు. ఏదో ఒకటి స్టార్ట్ అయిపోతున్నారు. మినిమమ్. హ్మ్. మినిమమ్ 3.5 ఓకే. స్టార్ట్ అయిపోయి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఆ ఎక్స్‌పీరియన్స్‌తో షిఫ్ట్‌లు కొడుతున్నారు. ఆ షిఫ్ట్‌లు కొట్టి 3-6, 7, 8, 10, 12 అలాగా ఒక 2 ఇయర్స్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు బేసిక్ ప్యాకేజ్ ఒక 10,00,000కి వస్తున్నారు. మనం ఇప్పటికి ఈ టైంలో ఏం చేస్తుంటాం? ఈ 4 సంవత్సరాలు ప్లస్ ఆ 2 ఇయర్స్ మనం కష్టపడి చదివి, చదువుతూనే ఉంటాం. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మనం చదివి అంత కష్టపడి పాస్ అయిన తర్వాత మన ఫస్ట్ ప్యాకేజ్ అదే. అదే. ఆ 10. సో, ఇక్కడ ఏం జరిగింది? మనం ఎంత నానా ఇబ్బందులు పడి అన్నీ చేసి మనం ఆ 10 తెచ్చుకొని, ఆడంతా చిల్లు కొట్టి మొత్తం అక్కడికొచ్చి 10 తెచ్చుకొని, ఎక్స్‌ట్రాగా ఫస్ట్ 2 ఇయర్స్ మనం ప్రెజెంట్ వాల్యూకి లెక్కెడితే ఆ 2 ఇయర్స్ సాలరీ తెచ్చుకొని, సో, ఇవన్నీ అవ్వడం వల్ల ఎన్‌పీవీ చూసుకున్నా కూడా ఆడిది బావుంది యాక్చువల్లీ. సో, వాడి బేసికల్లీ ఇన్‌కమే బావుంది బేసిక్‌గా. సాలరీ పరంగా చూస్తే మాత్రం అంత, అంత హ్యూజ్ డిఫరెన్స్ మనం అనుకున్నట్టు చిన్నప్పుడు చూసినట్టు కొంతమంది సీడీల్లో చెప్పినట్టు ఆ! అలా ఉండదు. ఆ! అంతే మరి ఉంది. సీఏ అంటే 3 సంవత్సరాల్లో మంచి డబ్బులొస్తాయి సాలరీ అని చెప్పి సీడీ ఇచ్చారు నాకు. ఇక్కడే ఉన్నాను నేను. ఆ సీడీ ఓకే. మనం ఓకే. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అది బెటర్ నిజంగా. అలాంటి వాటి గురించి ఎళ్తే నాకు తెలియకుండానే ఒక ట్రామా లాగా అయిపోతుంది. హ్మ్. సో, పెద్ద సాలరీ పరంగా చూసుకొని నువ్వు సీఏలోకి ఏదో పెద్ద పొడిచేద్దాం అందరికన్నా ఇప్పుడంటే అంత అంటే పెద్దేమి ఉండదు. మీరు క్వాలిఫై అయిపోయినారు కాబట్టి అట్లుంటది. ఇప్పుడు మేము అని మేము అనుకుంటా. ఆ! జనరల్‌గా ఎవరైనా ఏం ప్రిఫర్ చేస్తారు? ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ చూస్తారు. ఫైనాన్స్ కాపోతే కొంచెం ఇచ్చాక కొంతమంది ధైర్యం చేసి అప్పటికైనా బయటకొస్తారు. ఆ 2, 3 ఇయర్స్ తర్వాత. బయటకొచ్చు. కానీ మాక్సిమం అందరూ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఆ 2, 3 ఇయర్స్‌కి పెళ్లి స్టార్ట్ అయిపోతుంది. పెళ్లి ఏజ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ పెళ్లి ఆ చేసుకున్నప్పటికి సీఏ జరిగి ఆ! ముసలోళ్ళయిపోతాం మనం. అప్పటికే మామగారికి ఏవో 10,00,000 ప్యాకేజ్ 15 అని చెప్పుంటాం ఆల్రెడీ. సో, ఇంకా దీనికి ఇంకా మానేసి ఇప్పుడు ఫర్మ్ పెడతానంటే కష్టం. నడ్డిలో కష్టం. కొడతారు. అంటే సొసైటీలో పాస్ అయిన కొంచెం నేమ్ ఉంటది సార్. అంటే అదే చెప్తాను గదా! జాబ్ చేసేవాడికి పెద్దగా అంటే నాకనిపిస్తుంది. ఇప్పుడు జాబ్ చేసేవాడికి డబ్బులు ఫర్మ్ పెట్టినోడి కన్నా ఎక్కువ రావచ్చేమో గానీ ఇప్పుడు మనందరం మిడిల్ క్లాసే కదా! ఆ! మనం ఫర్మ్ పెట్టి, మన పేరెంట్స్‌ని తీసుకొచ్చి, ఆ ఫీల్ బావుంటది కదా సార్. ఇప్పుడు మేమంతా ఆ ఆ! ఎక్స్‌పెక్టేషన్స్‌తో కదా! కట్టాం కదా! ఆ! కదా! ఇవి బావుంటాయి. మరి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఆ అల్టిమేట్‌గా కంపెనీలోకి మనం ఇది తీసుకెళ్ళలేం కదా! డబ్బులు. డబ్బులు ఓకే. ఆ! మరి అల్టిమేట్‌గా డబ్బులు నీకెప్పటికి సంపాదించొచ్చు ఫర్మ్‌లో గూడా. అది ఏమో మరి. అంటే అదే చెప్తున్నాను గదా! నీకు నిజంగా సుడుంటే ఆ! ఓకే. ఒక్క క్లయింట్ మన రాత మార్చేస్తాడు. ఆ! మనం వెయిట్ డిపెండ్స్ అదే చేయాలి. చెప్తున్నా. ఆ క్లయింట్ కోసం మరి మనం వెయిట్ అంతవరకు ఆ చేయాలి. ఓపికగా నువ్వుండాలి. అందులోను ఇన్ని స్టేజ్‌లు దాటుకున్న తర్వాత కూడా అదే ఓపిక మెయింటైన్ చేయాలి. కొంచెం కష్టమే. కొంచెం ఉత్సాహం ఉంటది పాస్ అయిన వెంటనే. ఆ! 10, 11 ఒకేసారి ఫిగర్‌లు చూడగానే ఆ 2,000 స్టైపెండ్ చూస్తే కంపేర్ చేస్తే ఓకే. పర్లేదని అనిపించి ఎళ్ళిపోతాం. మనకు ఆ స్టైపెండ్ 2000, 3000 స్టైపెండ్‌కి బతికినోళ్ళం సార్ మనం. ఎంతొచ్చినా కానీ మనం బతికేస్తాం. ఎప్పుడైనా నాకనిపిస్తుందేంటంటే, నీకు నీకు బాగా ఆకలేస్తుందనుకో నా థాట్ ఎలా ఉంటదంటే, నీకు బాగా ఆకలేస్తుందనుకో, అస్సలు నీకేది నీ దగ్గరలో లేకపోతేనే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తగా కనుక్కొనైనా సరే ఏదో ఒకటి తింటావు. హ్మ్. వండుకోనో ఏదో ఒకటి. అదే ఇప్పుడు వంట చేయడం నీ దగ్గర సామాన్లున్నాయి. బట్ అవును. ఏమీ లేవు ఇంకా ఆల్టర్‌నేట్స్ అన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి కష్టపడి వండుకొని ఏదో ఒకటి తింటావు. అంతే. ఆఫ్‌కోర్స్ ఎగ్జాంపుల్ వరస్ట్‌గా ఉన్నా, అసలు నీకు అవైలబుల్‌గా ఆప్షన్స్ ఉన్నప్పుడు నీకు బద్ధకం పెరిగిపోయి నీకసలు ఏం పెద్ద చేయాలనిపించదు. అప్పుడు ఇప్పుడు ఏమంటది తెలుసా? వై యూ ఫేస్ లైక్ థట్? అంతే. ఇప్పుడు నీకదే చెప్తాను. అంటే నీకు పెద్దగా అసలు ఏం చేయాలనిపించదు. అవును. ఏం చేయాలనిపించకపోయినప్పుడు వెంటనే నీ లైఫ్ అంతా చాలా డల్‌గా, బోరింగ్‌గా మారిపోద్ది. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ జాబ్ చేసి కూడా వాళ్ళ లైఫ్స్‌ని కొంచెం బాగా మంచి మంచి చేయొచ్చు. ఎక్సైటింగ్‌గా మార్చుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. జాబులు చేసి అటు ప్యారలెల్‌గా ట్రిప్‌లని ఇవన్నీ చేసుకొని ఓకే. మంచి బ్యాచ్ ఉంటే ఓకే. ట్రిప్పులు అనకండి సార్. ఆ! వెనక్కి తిరిగి అదే. రావు. మన సీఎల్ బస్‌కి పోనీ ట్రిప్పులు ఆ! అవన్నీ. కాదు. ఏది కాదనుకున్నా అట్‌లీస్ట్ ఇప్పుడు ఇలా చేద్దాం అని వాళ్ళకొక మంచి బ్యాచ్ తగిలిందనుకో, వాళ్ళు వాళ్ళ లైఫ్ కొంచెం బానే చేయగలరు. కానీ
ఆహ్, బ్యాచ్ అంతగా లేదు. ఏదో దూరంగా ఎళ్లి చెన్నైలోనో, బెంగుళూరులోనో జాబ్ చేస్తున్నాం. అక్కడ ఏ అరవోలతోనో మనం సెట్ అవుతామో లేదో తెలీదు. సెట్ అవ్వలేని మెంటాలిటీ ఆళ్ళకి. ఇంక లైఫ్ అక్కడ స్టాగ్నెంట్‌గా ఉండిపోద్దేమో. అంటే మేబీ అటెళ్దు ఏవో జాబులు ప్యాకేజీలు పెరగొచ్చు. మంచి పెళ్లయిపోవచ్చు. ఏదో సెటిల్ అయిపోవచ్చు గానీ, ఏదో లైఫ్ సోషల్‌గా డాట్ చాలా ఏదో కొలాటుంటది. అదొకటి లైఫ్‌లో ఉండిపోద్ది. ఏదో చేయలేకపోయినాం. మనం అంతే. ఎంత కష్టపడ్డాం. ఎందుకంటే అంతా చేసి, అటు అన్ని త్యాగాలు చేసి, అటు ఆ ఫెస్ట్‌ల హ్మ్. ఏదో కాలేజ్ లైఫ్‌నే పూర్తిగా త్యాగం చేసి అదే ఇక్కడికొచ్చాక కదా! యంగ్ ఏజ్‌లో మనకది కావాలి ఆ! గదా! అది పూర్తిగా పోయాక, ఇదా? దీనికోసమా ఇంత చేశాము? అదేదో అది చేసున్నా కూడా చివరికి డబ్బులైతే ఇంతే వస్తున్నాయి. పెద్ద తేడా ఏం లేదు. అని అనిపించిన రోజున మేబీ ఫీల్ అవ్వచ్చేమో అని అనిపిస్తుంది. క్వాలిటీ పిల్ల దొరకరా? ఇది నాదొకటే. పిల్ల ఇప్పుడు ఒకటిరా ఇంతవరకు మనకి ఈ రోజుల్లో అంటే ఆఫ్‌కోర్స్ నీకు అంటే ఆహ్, వన్స్ మనం క్వాలిఫై అయ్యాక లవ్ స్టార్ట్ చేద్దాం అంటే అవ్వదు. ముందే అసలు అయ్యే పని క్వాలిఫై కాదు. అవ్వకుండా ఆ! ముందు స్టార్ట్ చేస్తే క్వాలిఫై అవ్వం. లేదు. ఇదే మెయిన్ అవ్వం మిస్‌కన్సెప్షన్. సార్. అసలు సమస్య లేదురా. ఇప్పుడు ఒరేయ్! ఇప్పుడు ఒకటిరా హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఉంటే పాస్ అవ్వము. పాసవ్వము రిలేషన్‌షిప్ అని కాదు. కొంచెం టైం పడతది. ఒక అదే 3 డబ్బులు ఎక్స్‌ట్రా పడతది. నువ్వనుకుంటున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! రిలేషన్‌షిప్‌లో ఉండడానికి, పాస్ అవ్వడానికి అసలు లింకే లేదు. నిజంగా అంటే ఆఫ్‌కోర్స్ చెప్పుకోవడానికి కొంచెం ఓవర్‌గా ఉన్నా, నిజంగా అర్థం చేసుకోగలిగితే అవతల వాళ్ళు, వద్దు సార్. కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటారు. కొంచెం గాలొస్తే అటు ఇటు వీచిన వెంటనే అటు ఇటు ఎళ్ళిపోరు అని అనిపించే పార్ట్నర్ దొరికితే, నన్ను నమ్మురా చెప్తున్నాను గదా! ఓకే. ఓకే. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఓకే. ఓకే. అంటే అనుకోండి ఇది ఇప్పుడు అది జనరల్‌గా అందరికి ఉంటది. అంటే లవ్వు ఇలాంటివి ఏమైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే కొన్ని కానీ రోజులు మనం టెంపరరీ బ్రేక్ తీసుకుందాం. హ్మ్. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఇవన్నీ అయ్యే పని కాదు. సీఏ వాళ్ళకి సీఏ స్టూడెంట్‌కి ఒక అడ్వాంటేజ్ ఉంది సార్. ఏంటది? ఏంటంటే ఆ అమ్మాయి కూడా సీఏ చదువుతది. ఆమెకు కూడా తెలుసు అటెంప్ట్ వాల్యూ. అట్లా కూడా అడ్వాంటేజ్ ఉంటది. మేబీ, మేబీ సీఏ అమ్మాయి తగిలితేనే. సీఏ చదువుతది. నువ్వంటున్నావా? ఆ! సీఏ నేనన్నది చదువుతది. సీఏ అమ్మాయి తగలకపోతే వేరే అమ్మాయి తగిలితే ఆమె మంచిగా ఎంజాయ్ చేస్తా ఉంటది. మనం చేయలేం. సీఏ అమ్మాయి అనుకో ఆమె అంతా కూర్చొని చదువుతా ఉంటది. మనం ఇక్కడ కూర్చొని చదువుతా మీ ఉంటాం. బతుకులిద్దరే చదువుకోవడమే ఇంక మీ జీవితాంతం మొత్తం. అటెంప్ట్ వాల్యూ తెలుస్తది. పాస్ అయ్యే వాల్యూ తెలుస్తది. సో, తెలిసి ఏం చేత్తార్రా దాన్ని? ఈవెంట్స్ తగ్గిస్తాం. తు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తగ్గించి చదువుకుంటాం. ఆహ్, అసలు అలా ఏం ఉండదురా. అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను. అంటే సీఏ వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉంటేనే అది వర్కౌట్ అవుతదేమో అనే నీ థాట్ ఉంది చూడు. హ్మ్. అదైతే నా దృష్టిలో 100% అసల దాంతో సంబంధమే లేదు. ఇది మళ్ళీ చెప్తున్నా. కరెక్ట్‌గా హ్యాండిల్ కలిగే మెంటాలిటీ ఉంటే, కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకోగలిగే మెంటాలిటీ, నువ్వసలు రిలేషన్‌షిప్‌లో ఉండడానికి, ఏ అమ్మాయితో ఉన్నావు అనే దానికి అసలు, అసలు అది నిన్ను ఎఫెక్టే చేయదని నా అభిప్రాయం. నాకు కొంతమంది స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళ రిలేషన్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. ఓకేనా. సో, నేనిప్పుడు వాళ్ళ దాంట్లో నేను గమనిస్తే అప్పుడు నాకు అర్థమైందేంటంటే, ఓకే. రిలేషన్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అవ్వరని నేనేం చెప్పట్లేదు. ఎఫెక్ట్ ఆ అవ్వదు. రిలేషన్‌షిప్ గనక నిజంగా అవతల పార్ట్‌నర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అబ్బాయికి అమ్మాయి గాని, ఓకే. అమ్మాయికి అబ్బాయి గాని. సీఏ వాళ్ళు గనక తీసుకున్నామనుకోండి కరెక్ట్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటే రాసి చదువుకోవచ్చు ప్రశాంతంగా. అదే బెటర్. నువ్వు సీఎంఏ స్టూడెంట్స్ అదైతే నేను యాక్సెప్ట్ చేయట్లే. ఆ పాయింట్‌లో అయితే. ఓకే గురు. అది కాదు. ఇప్పుడు సీఏ నేనయిపోతా. కానీ నాకంటూ కొన్ని కోరికలున్నాయి. అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్‌కెళ్దామని ఉండేది. హ్మ్. ఇట్లా చాలా ఉంటాయి. చాలా మందికి చాలా ఉంటాయి గదా! హ్మ్. ఇప్పుడు సీఏ అయినాక నా థాట్‌లో ఏముందంటే, ఇప్పుడు కొంచెం త్వరగా సీఏ పాస్ అయిపోయి, దాని వైపు ఎళ్దాం. అది పర్స్యూ చేద్దాం. అవును. కొంచెం అట్‌లీస్ట్ ట్రై చేద్దాం. అవును. అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లో మనకి రిగ్రెట్ ఉండదు కదా! ట్రై చేసినా అని. అంత టైం ఉంటదా మనకి పాస్ అయినాక? పాస్ అయ్యాక నిజంగా నీకు టైం కావాలి. మన ఓన్ నిజంగా ప్యాషన్ నాకు కోసం. ప్యాషన్ ఉంది. హ్మ్. దాని గురించి ఏదైనా చేయాలనుకుంటే నువ్వు కళ్ళు మూసుకొని సి నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. ఫైనాన్షియల్‌గా పర్లేదని అనిపిస్తే సీఏ పాస్ అయిపోయిన వెంటనే ఆ డిగ్రీ ఒకటి మొహానికి చూపించి అందరికి నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. ఓకే. అందరూ అడిగినోడు మిడిల్ ఉండు. ఎందుకు క్లాసే కదా! ఫైనాన్షియల్‌గా పర్వాలేదని అనిపించినప్పుడు. అది రేర్ కేస్. అందరూ సేఫ్‌గా సో, అందరూ అది మిడిల్ క్లాస్ తీసేయి. మనం. లేదు కొంచెమైనా ఇంట్లో చేయాలనిపిస్తే ఇంకో ఆప్షన్ ఏంటి? హ్మ్. అందరూ చేసేది. ఎళ్తారు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు జాబ్ చేస్తారు. ఆ జాబ్‌లో కొంచెం డబ్బులు సంపాదించుకొని దాంతో ఆ డబ్బులతో ఏదైనా చేద్దామని అనుకుంటారు. హ్మ్. ఇది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ స్టార్టింగ్ నుంచే డబ్బులు కావాలి. అటువైపు ప్యాషన్ కోసం. అలాగని ప్యాషన్ కూడా కావాలి. ఇంపార్టెంట్. డబ్బులు కావాలి, ప్యాషన్ కావాలన్నప్పుడే కొంచెం కష్టపడాలి. ఒళ్ళొంచి ఇంక ఒళ్ళు హూనం అయిపోయి పని చేసినట్టు పని చేసేయాలి. ఇప్పుడు నేనన్నా నాకేం అవసరం పొద్దున్న 6:30 నుంచి సాయంత్రం 8:30 వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉండడం అవసరం ఏంటి? హ్మ్. కొంచెం ముప్పటి సార్లు నాకనిపిస్తదిరా. హ్మ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఒక పోస్ట్ పెడతారు. సరదా ఒక ట్రిప్‌కెళ్తారు. పాస్ అవ్వనోళ్ళు కూడా ట్రిప్‌కెళ్తారు. లేకపోతే మా ఫ్రెండ్స్ పాస్ అయినోళ్ళు ట్రిప్‌కెళ్తారు. ఏదైనా ఎళ్తారు. ఓకే. న్యూ ఇయర్ ఈవెంట్ అయినా తీసుకో. ఏదైనా తీసుకో. చూసినప్పుడు నాకు
ఎంత కాదనుకున్నా పోనీ నేనిప్పుడు ఎంత చెప్పినా ఏమని, నాకసలు పెద్ద బద్ధకం రా నేను ఎక్కడికెళ్ళను నేను ఎంత వాగినా ఎక్కడో చిన్న కొడతది. నేను అదే చెప్తున్నా. ఏంటి మనం ఏం మిస్ చేయట్లేదేమో అని, అయిపోయినామే ఇలాగా. అని అనిపిస్తది. కానీ ఒకవైపు ఇంట్లో అన్ని చెప్పి, ఏదో చేద్దాం ప్యాషన్‌తో ఏదో చూపిస్తాను నేను, సాధించి చూపిస్తానని చెప్పినప్పుడు, మరి కొన్ని కొన్ని నేను వదులుకోవడానికి నేను రెడీ అయిపోయి నేనిక్కడ దిగిపోయాను. సో, చేస్తా. దీనివల్ల ఒక 2 ఇయర్స్ లేపోతే 2 ½ ఇయర్స్ ఇప్పటి వరకు నాకు నేను పాస్ అయ్యి 2 ½ ఇయర్స్ అయింది. ఈ 2 ½ ఇయర్స్ లిటరల్‌గా నేనెప్పుడు ఒక ట్రిప్ ఎళ్ళలేదు. ఏమి చేయలేదు. నాకున్న ఎంజాయ్‌మెంట్ ఏదైనా ఉందంటే, ఇది ఏవైనా ఇలాంటివి ఏవైనా ఎర్రి వ్యాపారాలన్నీ ఎట్టుకోవడం, దాంతో ఏదో కొంచెం ఇది సంతోషం పొందడం. ప్యాషన్ సార్ ఇది. అదే చెప్తాను. హ్మ్. ఇలాంటివేవో చేద్దామని అనుకోవడం. దీంట్లోనే ఏదో ఒక ఆనందం వెతుక్కోవడం. లేకపోతే చిన్న చిన్నవి. సాయంత్రం రాత్రి సాయంత్రం వరకు క్లాస్ అవుద్ది 8, 8:30 వరకు. ఇక్కడ సినిమాలకెళ్ళడం. ఇక్కడ ఇక్కడ నాకున్నవేంటి ఇప్పుడు పర్టిక్యులర్‌గా నేను తీసుకో. మీ ప్యాషన్ ఏంటి సార్ అంటే నాకు ఆ 9-5, 10-5 జాబ్ వద్దు. హ్మ్. డిఫరెంట్‌గా ఏదైనా చెయ్యాలి అనేది ఉండేది. హ్మ్. టీచింగ్ నేనెప్పుడు పెద్ద ఏదో ఎళ్ళిపోదాం దాంట్లో పీకేద్దాం అని నేనెప్పుడైతే అనుకోలేదు. అదలా అయిపోయింది. ఇట్ హ్యాపెండ్ విత్ ద ఫ్లో. అంటే కొంచెం ఉండేది గానీ, మరీ ఇంత రేంజ్‌లో దిగిపోయి అన్ని సబ్జెక్టులు చెప్పేసి అదైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో అయిపోయింది. ఓకే. కానీ ఎక్కడో లోపల ఈ సినిమా డైరెక్ట్ చేయాలి, మూవీస్ అది ఆ అందరికి ఆ ఫీల్డ్‌లోకెళ్ళాలి. ప్యాషన్ ఉంటది అదొక లోపల. ఏదో ఏదో ఒకటి. ఒకటుంది. ఆ! ఇప్పుడు నువ్వేదైతే క్రికెట్ గురించి చెప్పావో, ఆ! అలా నాకు కొన్ని కొన్ని కష్టం, కొన్ని కొన్ని చేయగలం. ఇప్పుడు నేను మూవీని డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. నేను 35 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా ఎగ్జాక్ట్‌లీ. అదెక్కడికి పోదు. అదెక్కడ అక్కడే ఉంటది. నిజంగా నీకు ఛాన్స్ దొరికింది నువ్వు చేయొచ్చు. నాది ఏజ్ నీది అలా ఫిట్‌నెస్. కాదు. నీకు ఏజ్, ఫిట్‌నెస్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ 2 ఇయర్స్ త్యాగం చేసేయాలి. అంటే పాస్ అయిపోయిన వెంటనే పోతే పోయిందనుకోని ఎళ్ళిపోవాలి అక్కడికి. ఈ 2 ఇయర్స్ ఎవరెన్నన్నా ఇంక పర్లేదులే అని. తర్వాత కావాలంటే ఏదో వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇక్కడికొచ్చేయొచ్చు. అంతే. సో, ఇలా. సో, ప్యాషన్ తర్వాత జాబ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా పూర్తిగా పాస్ అయిన తర్వాత ఇదిగో డిగ్రీ అని అందరికి చూపించి దండం పెట్టేసి నా బతుకు నేను బతుకుతాను నన్నొదిలేయండి. నా మీద ఇప్పటి వరకు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్‌కి ఇదిగో సమాధానాన్ని ఇచ్చి ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ నీ సరౌండింగ్స్, నీకున్న ఎన్వైర్న్‌మెంట్, మీ ఫ్యామిలీ రోల్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటది. అన్నీ మెయిన్ చూసుకోవాలి. ఫినాన్షియల్స్ కూడా మనకి సపోర్ట్ మెయిన్ చేయాలి. ఫైనాన్షియల్‌గా మనం ఇప్పటికే మెయిన్ ఏంటంటే మన ఏజోళ్ళందరూ జాబ్ చేసి హ్మ్. అప్పటికే మన చెల్లెళ్ళు కూడా మన తమ్ముళ్ళు ఎవరున్నా, మన ఫ్యామిలీలో ఎవరున్నా చిన్నోళ్ళు ఆళ్ళంతా జాబ్ వచ్చుంటది. ఎక్కడో తెలియకుండా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ఎంత కాదనుకున్నా వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇవ్వాలి. ఆ థాట్ ప్రాసెస్‌లో చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్‌లీ. మేబీ కొంచెం ఏదో తీట పనులు చేద్దామని అనుకుంటే, అది ఇంట్లో కొంచెం అలా సపోర్ట్ ఇస్తే ఓకే గురు ఆపేద్దాంలే. ఇప్పుడే ఆళ్ళకి బోర్ కొట్టేసుంటది. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నార్రా ఈళ్ళని. ఏంటి ఈ సెటప్ ఇదంతా? అంటే ఇప్పుడు మనది ఎడ్యుకేషన్ గదా! ఆ! మరి ఈ వీడియోలని అందులో పెడితే ఎట్లుంటది? అదే ఆలోచిస్తున్నా నేను గూడా. నేను ఏమనుకుంటున్నానంటే, అందుకనే అది వాళ్ళకి చెప్పడం గాని స్టార్టింగ్‌లో అంటే ఇది మన ఆహ్, ఛానెల్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ చదువు కోసం ఓపెన్ చేస్తారా ఆ! ఇది? మెయిన్ ఇదొకటి హ్మ్. అయిపోయింది. మనం ఫస్ట్ పేరు పెట్టడమే దేవాంష్ ఇన్‌స్టిట్యూట్. ఇన్‌స్టిట్యూట్ అని ఆ! పెట్టాము. సో, మేబీ ఈ ఛానెల్‌లో మనం ఇలాంటి వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేం. ఆ! అంటే ఇప్పుడంటే అట్‌లీస్ట్ సీఏ రీచ్ కోసం. కొంచెం రీచ్ అదే అట్లాంటివి రీచ్ చేయకూడదు. కోసం అదే రీచ్ అలాంటివేం నేను పట్టించుకోను. వద్దు. నాకసలు సబ్‌స్క్రైబర్స్ ఇంపార్టెంట్. ప్యాషన్. మేము ఆ! ప్యాషన్‌తో చేస్తున్నాం రీచ్ కోసం. ఇది ఆహ్, ఈ ఇప్పుడు కొంచెమైనా సీఏ రిలేటెడ్ ఒక టాపిక్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాం గానీ ఈ ఛానెల్‌లో. రేపొద్దున ఇప్పుడు ఇందులో చాలా చేయబోతున్నాం. రీచ్ ఇప్పుడు కోసమే. నువ్వప్పుడు ఆగరా! ఓకే. ఓకే. ఇప్పుడు మేబీ అంటే మాకింకా చాలా, చాలా, చాలా ఎక్కువ థాట్స్ ఉన్నాయి. అంటే ఈ ఛానెల్ ఇప్పుడు ఈ ముచ్చట్ల గది అనేది మేము మొత్తం మా థాట్ ప్రాసెస్‌లో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ అంతే. ఓకే. సో, ఈ ముచ్చట్ల గది సెగ్మెంట్స్ ఇది వన్ ఆఫ్ ద సెగ్మెంట్. ఇలాంటి సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. కుప్పలు కుప్పలుగా దాచాం లోపల. ఈ సెగ్మెంట్స్ అన్నీ కలిపి ఒక ఛానెల్ పెడదాం అనుకుంటున్నాం. సో, మీకు ఆ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఏంటి పెడతాను. ఛానెల్ నేమ్ ఏంటి? ఛానెల్ నేమ్ యాక్చువల్‌గా రివీల్ చేస్తారా? ప్రస్తుతానికి అంటే ఛా ప్రస్తుతానికి నేను ముచ్చట్ల గది అనే పెడదామని అనుకుంటున్నాను. ఓకే. యాస్ ఆఫ్ నౌ. వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు మంచి నేమ్స్. మీరేమైనా ఛానెల్ నేమ్ సజెస్ట్ చేద్దాం అనుకుంటే సజెస్ట్ చేయండి. ఆఫ్‌కోర్స్ మీకు కంటెంట్ ఎలా ఉండబోతుంది ఆ ఛానెల్‌లో అనంటే, మీరు ఊరు మీద చూసే ప్రతి రోత కంటెంట్ ఆఫ్‌కోర్స్ మరీ అంత స్క్రాప్, క్రింజ్ కంటెంట్‌లు పెట్టం. కొంచెమైనా అట్‌లీస్ట్ చూడగలిగే కంటెంట్ ఏదైనా సరే ఆ ఛానెల్‌లో పెడదాం అనుకుంటున్నాం. మరి ఇంత సెటప్ పెట్టి స్టూడెంట్స్ కోసం ఏమన్నా? ఓన్లీ మీ స్టూడెంట్స్‌కి ప్యాషనేనా? లేదు, 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 లేదు. స్టూడెంట్స్‌కి సంబంధించిన సీఏ రిలేటెడ్ ప్రతి వీడియో ఇప్పుడు సీఏ రిలేటెడ్ మన సెకండ్ ఎపిసోడ్ ఉంది. అది మనం స్టూడెంట్స్ స్టూడెంట్స్ యొక్క కోసం. మెంటాలిటీ గురించి, ఎగ్జామ్స్ టైమ్‌లో వాళ్ళు ఫేస్ చేసే చాలా యాంగ్జైటీ ఇష్యూస్. యాంక్సైటీ ఇష్యూస్ గాని, డిప్రెషన్ హ్మ్. ఇష్యూస్ మీద సెన్సిటివ్ టాపిక్ మీద చేయబోతున్నాం. ఓకే. సో, సెకండ్ టాపిక్ కొంచెం మేబీ
సీరియస్‌గా ఉండబోతుందని. మీరు కూడా కానీ సీరియస్‌గా చూడాలి ఆ! అది. కానీ దాంతో పాటు ఇప్పుడు సీఏ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ అవుతాయి ఇక్కడ. సీఏ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ అవుతాయి. ఫెయిల్యూర్ పాస్ స్టోరీస్, అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ కన్నా ఫెయిల్ ఫెయిల్యూర్ అయిన స్టోరీస్. స్టూడెంట్స్ ఇంటర్వ్యూసే ఎక్కువ అవుతాయి ఇక్కడ. సో, ఎందుకంటే మాకెప్పుడైనా పాస్ అయినోడి కన్నా ఫెయిల్ అయినోడు ఎక్కువ ఏం ఏం ఆలోచిస్తున్నాడనేది ఎక్కువ వాడి ఇంపార్టెంట్. మైండ్ సెట్ సో, ఎక్కువ. వాడి మైండ్ సెట్ మార్చడానికి మాక్సిమం యెస్. ట్రై చేస్తాం. అదే చేస్తూ ఉంటాం కాబట్టి. అలాగే ఇంకేమున్నాయి సీఏ రిలేటెడ్ ఇంకేం చేయగలం? సీఏ రిలేటెడ్ మీరు ఫన్ సెగ్మెంట్స్ చూడొచ్చు. సీఏ రిలేటెడ్ ఏదైనా సరేరా. మీకు అల్టిమేట్‌గా మా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే, హుహు. 'దేవాంష్ ఇన్‌స్టిట్యూట్' ఛానెల్ ఏదైతే ఉందో, సీఏ రిలేటెడ్ ఏ స్టఫ్ ఎతికినా, మీరొక సీఏ రిలేటెడ్ ఫన్ కంటెంట్ చూసినా, సీఏ రిలేటెడ్ అప్‌డేట్స్ కావాలన్నా, సీఏ రిలేటెడ్ ఒక పాడ్‌కాస్ట్‌లు చూడాలన్నా, సీఏ రిలేటెడ్ ఇంటర్‌వ్యూస్, సీఏ రిలేటెడ్ క్లాసెస్, సీఏ అనే చెప్తున్నానని అనుకోకండి. సీఏ ఆర్ సీఎంఏ నా దృష్టిలో సీఏ అంటే మన ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ. సో, ఇలాంటివి ఏవి చూడాలనుకున్నా కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మారాలి. ఓకే. న్యూ ఏజ్ మనకిప్పుడు ఇదేంటంటే ఒక జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కి ఇప్పుడు జీఎస్టీ పోర్టల్‌లో మనం ఏం చేయొచ్చు? జీఎస్టీ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ నుంచి జీఎస్టీ క్యాన్సిలేషన్ తర్వాత వరకు. అంతెందుకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కి ముందు మనం డౌట్స్ తీసుకునే అడ్వాన్స్ రూలింగ్ దగ్గర నుంచి అన్నిటి నుంచి ఇక్కడి వరకు చేసుకోవచ్చు కదా! సో, అలా నాకు కావాలి. ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే. 'దేవాంష్ ఇన్‌స్టిట్యూట్' అనే ఛానెల్‌లో మనం ఏ టు జెడ్ ప్రతి సీఏ రిలేటెడ్ స్టఫ్ ఇక్కడ దొరకాలి. ఓకే. ఫన్. సపోజ్ దానికి ఫన్నే కాదు. అన్నీ క్లాసెస్, ఎడ్యుకేషన్ అన్నీ సీఏ రిలేటెడ్ కంటెంట్ ఇక్కడుండాలి. ఓకే. కానీ అల్టిమేట్‌గా మేము కూడా కొంచెం ప్యాషన్. అటు ఇటు ఎళ్ళాలని అనుకుంటున్నాం గాబట్టి, మీ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి, మీకిక్కడ డిస్క్రిప్షన్‌లో గాని, ఆ పక్కన మీకు కింద కనిపిస్తూ ఉంటదిప్పుడు. ఆ బాక్స్‌లో. ఏమంటారు ఆ దాన్ని? ఛానెల్ దాన్నేమంటారో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. దట్ వన్ యాహ్! దట్ ఎక్స్ అనే ఫ్యాక్టర్ ఏదైతే కింద కనిపిస్తదో, మీరు కొంచెం ఆ ఛానెల్‌కెళ్ళి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్‌కి ఆ ఛానెల్ కూడా కొంచెం షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఛానెల్ పేరు ముచ్చట్లు గదా! అని అనుకుంటున్నాం. కొద్దో గొప్పో చేంజెస్ ఏమైనా చేస్తే చెయ్యొచ్చు. బట్ మీరు ఈ వీడియో చూసే టైంకి చేంజెస్ ఉంటే ఒకవేళ నేనే ఏదైనా అప్‌డేట్ ఇస్తాను. బట్ ఈ వీడియో చూసే టైంకి చేంజెస్ ఏం లేవంటే మీరు ముచ్చట్లు గదా! అని సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్‌లో కనిపిస్తుంది. లింక్ పెడతాం కదా ఆ! మనం. లింక్ పెడతాం. వాళ్ళు కష్టపడరు. అంతే గదా! మీరు ఏదైనా ప్రశాంతంగా ఉండాలది. అది అందులో మ్యాటర్. మంచిగుండాలి. అందులో మేముండాలి. అంతే గదా! అందులో మేముండాలి. మేము కొంచెం సెకండ్ రో, థర్డ్ రోలో అయినా పెట్టండి మమ్మల్ని. 'బాహుబలి' చూసావా? అంతే. అది. సో, ఇదనమాట. అంతే. యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్ మనం ఏదో అంటే మేమేం ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ ఒక ఒక ఇంట్రో ఇద్దాం అనుకున్నాం. దాంతో పాటు మరీ డబ్బా కొట్టుకోవడం ఇది ఇలా చేసాం, అలా చేసాం అవన్నీ ఇప్పుడు ఎందుకులే అని. అలా అని మీకు మరీ బోరింగ్‌గా పెట్టడం కూడా మాకిష్టం లేదు. సో, ఏదో అలా సరదాగా మాట్లాడుతున్నాం. అంతే. అసలు ఏం నెక్స్ట్ జరిగింది? ఏం జరగబోతుంది? అసలు ఈ ఛానెల్‌లో అని ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రో లాగా ఇద్దామని ట్రై చేసాం. మరీ ఇంట్రో ఇస్తే బాగోదని అలా. కొంచెం అటు ఇటు కొన్ని టాపిక్స్ ఏవో కష్టపడి అటు ఇటు కలిపామన్నమాట మేమే. అదనమాట. 'తరుణ్' గారి దయ ఇంకా ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుద్దా? అది మ్యాటర్. అంతే. కానీ ఇంత జరిగినా 'రాజా' సినిమా క్లైమాక్స్‌లో తరుణ్ అక్కడ ఎక్కడో ఉంటాడు సార్. అదే. అది 'తరుణ్' గారు మంచి ఒకసారి నాకెందుకో అందరూ సభాముఖంగా 'తరుణ్' గారిని వద్దులే మనం. ఓకే. 'తరుణ్' గారిని ఒక గ్రాండ్ రివీల్ లాగా సడెన్‌గా కొన్ని రోజుల తర్వాత చూడు. యెస్. 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 అలా అలానే లేదు లేదు. ప్లాన్ కొన్ని చేద్దాం. ఎపిసోడ్స్ తర్వాత ఒక బిగ్ రివీల్. దీన్ని ఎలా అందరూ అడుక్కోవాలి. ఈ 'తరుణ్' ఎక్కడున్నాడు? 'తరుణ్' ఎక్కడున్నాడు? 'తరుణ్' ఎక్కడున్నాడు? 'తరుణ్' ఎక్కడున్నాడు? 'తరుణ్' ఎక్కడున్నాడు? 'తరుణ్' ఎక్కడున్నాడు? అంటే మనం సడెన్‌గా ఈడే 'తరుణ్.' మీ మధ్య తిరుగుతున్నాడు చూడండి. ఆళ్ళ వీడియోలో కనిపించాడు చూసారా? ఆడే తరుణ్ అంటే ఓడి యమ్మ! అప్పుడు వాడి గురించి సెలబ్రిటీ స్టేటస్ తీసుకుందాం. ఆ స్టేజ్ ఖచ్చితంగా తరుణ్ గాడొస్తాడు. సో, అదనమాట. అది మ్యాటర్. మొత్తానికి ఎండ్ చేయబోతున్నాం. రెండో ఆహ్, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. రెండో ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ మాది ఫస్ట్ ఎపిసోడ్ ఇది. మాకు అసలు ఎక్స్‌పీరియన్స్ లేదు. పాడ్‌కాస్ట్ అంటే ఇలానే ఉంటదా ఏంటనేది. కెమెరా ఆన్ చేయడమే రాదు మనకి. సో, ఒకసారి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అది మీరు ఎంత నెగెటివ్‌గా ఇద్దామనుకున్నా మరి నెగెటివ్‌గా పెట్టకండి. కొంచెం డిసప్పాయింట్ అవుతా. కొంచెం పాజిటివ్ వేలో ఏమైనా అప్రిసియేషన్‌లు ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. డెప్రిసియేషన్‌లు ఉంటే కొంచెం డైరెక్ట్‌గా ఇన్‌బాక్స్ చేయండి. మాకు ఇన్‌బాక్స్ చేయండి. సో, మనం డిస్కస్ చేద్దాం. ఓకే. మీకింకా సెకండ్ ఎపిసోడ్ ఏం కావాలో అది కొంచెం కామెంట్స్‌లో పెడితే కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోమాకు. కామెంట్స్ మనకు మెయిన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కొంచెం షేర్ చేయండి. ఆ మాత్రం ఏమైనా మీకేమైనా తెలిస్తే చెప్పండి. అవి నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో చేయాలని. గుర్తు చేద్దాం అనుకున్నాను గదా! ఆ! సబ్స్క్రైబ్ చేసుకోండి. యెస్. 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 లైక్ కూడా చేయండి. ఓకే మరి. ఉంటా. బై బాయ్. గైస్.